ఎప్పుడు అలా అనుకోలేదు, ఇలా జరుగుతుంది. ఇంతవరకు నేను ఎప్పుడు 22 సంవత్సరాలు నేను మా అన్న దగ్గర పనిచేశాను. ఆయన అంతా నాకు అంత రాజకీయ గురుతో కాదు, ఒక ఇంట్లో మనిషి మాదిరి. నాకు అలాంటిది అనుకోలేదు. నేను ఓటింగ్ రేజ్ చేసేటప్పుడు కూడా నాకు మనసు చంపుకొని కళ్ళలో నీళ్ళు వచ్చి అక్కడ కూడా ఉండలేకపోయి వచ్చేసాను బయటికి. గుర్తు తెలియని వ్యక్తులు బస్సులోంచి మేము దిగుతుంటే గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని కొట్టుకుంటూ ఎవరనేది కూడా నాకు సరిగా లేదు. కొట్టడం వల్ల అది కళ్ళు అనేది సరిగా మసుక అయిపోయింది, తెలియడం లేదు. అక్కడి నుంచి మీరు చేయాల్సిందే తప్పదని చెప్పి ఒక్కొక్కరు ఒక విధంగా మా మిత్రులు కూడా మా అందరం కలుసుకొని ఒక విధంగా టార్చర్ చేసి ఆ విధంగా చేయడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా మా అన్నని చూడాలనే ఉద్దేశంతో మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. మేము ఉన్నంత కాలం, రాజకీయం చేసినంత కాలం మా కరుణాకర్ రెడ్డి, నా భూమి రమణారెడ్డి గారు మనుషులతోనే ఉంటాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పెద్ద దిక్కు పార్టీకి దాన్ని వదిలే పరిస్థితి లేదు. ఇంత కింద ఎదుర్కొంటాం. కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినాము, మానసికంగా చాలా ఇబ్బంది పడినాము. కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు పెట్టే కూటమి కాబట్టి సభ్యులు ఎక్కువ కావడం వల్ల ఒక్కొక్కరు ఒక విధంగా